చాలామంది జీవితాల్లో మోసపోవటం అనేది జీవితంలో ఒక భాగంగా ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మోసం జీవితం మొత్తం ప్రభావాన్ని చూపించొచ్చు. చాలా నష్టాన్ని కలిగించొచ్చు. మళ్ళీ పూడ్చుకోలేనిది కావచ్చు. తక్కువ నష్టాన్ని కలిగించొచ్చు. లేదంటే జీవితాన్నే అతలాకుతలం చేయొచ్చు. మొత్తానికి ఏదో రకంగా మోసం అనేది కొంతమంది జీవితాల్ని పాడు చేయటం మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ మోసగాళ్ళు మనం మోసపోయేంత వరకు గూడా తెలియకుండా మన జీవితాల్లోకి, మన మనసుల్లోకి ఎలా ప్రవేశిస్తున్నారు? ఎందుకు మనం మోసపోవాల్సి వస్తుంది? అంటే మంచివాళ్ళు మోసపోతుంటారు. చిన్న మోసగాడు పెద్ద మోసగాడి చేత మోసపోతూ ఉంటాడు. అంచేత మోసం అనేది జీవితంలో రాను రాను ఒక భాగంగా మారిపోతుంది. మనని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఈ సైబర్ మోసాలనేవి ఇంకా ఘోరంగా చదువు రాని వ్యక్తి లేదు, చదువు వచ్చిన వ్యక్తి లేదు. అన్నిటికీ అతీతంగా మరి మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోసపోయిన తర్వాత మనకి చివరికి తెలియాల్సి రావడమే విషాదం. దాన్ని మొదట్లో మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, తీరా మోసపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత, అయ్యో! మోసపోయామే అనిపిస్తూ ఉంటుంది. మోసపోవడం జరుగుతుందక్కడ. నష్టం జరిగాక, కష్టం వచ్చాక, జీవితం కోల్పోయాక, నష్టం వచ్చిందనిపిస్తుంది. అయితే ఈ మోసగాళ్ళు మన జీవితంలో అసలు ఎలా ప్రవేశిస్తారు? ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? అనేది కొంత మనకి అవగాహన తీసుకున్నట్లయితే, కొంతమంది మనం జాగ్రత్త పడొచ్చు. కొంతమంది మనం కాపాడుకోవచ్చు. అసలు ముందుగా ఈ మోసగాళ్ళు అసలు ఎలా మన జీవితంలో ప్రవేశిస్తారు అంటే, ముందు వాళ్ళు ఎంచుకుంటారు మనుషుల్ని. ఫస్ట్ ఎన్నిక జరుగుతుంది. మోసం చేద్దాము అని అనుకున్న వ్యక్తి ముందు తనకు కావలసిన వ్యక్తుల్ని ఎన్నుకుంటాడు. ఎవరు తన మోసాలకి పడే అవకాశం ఉంటుంది? ఎవరు తన మాటలకు కానీ, తన చేష్టలకు కానీ, తన చర్యలకు కానీ ఎవరు లొంగుతారు? ఎవరు తేలిగ్గా తను మోసం చేయగలను అనే విషయాన్ని ఎంచుకుంటాడు. ముఖ్యంగా ఇందులో కొద్దిగా అమాయకుల్ని, నోరు లేని వాళ్ళని, కొద్దిగా తెలివి తక్కువ వాళ్ళని వీళ్ళని ఎంచుకుంటాడు. సాధారణంగా ఏంటంటే మన ఇంట్లో అద్దం మనని బాగా చూపెట్టినట్టుగానే మన మనసు కూడా మనం తెలివిగల వాళ్ళని భ్రమింపజేస్తూ ఉంటుంది. మనకి గొప్ప తెలివి ఉందని భ్రమింపజేస్తూ ఉంటుంది. ఎంత చిన్నవాడికైనా చిన్న ఈగో ఉంటుంది. ఆ ఈగో డెవలప్ కాకుండా చూసుకోకపోతే అది పెరిగి ఏం చేస్తుంటే వ్యక్తి నువ్వు చాలా గొప్పవాడు అనిపించేస్తూ ఉంటుంది. కొత్తగా నేర్చుకునేవదు. ఇదో సమస్య మనసుతోటి. అంచేత అక్కడ మనం జాగ్రత్తగా ఉండకపోతే కొత్త విషయాన్ని గ్రహించే ఆసక్తి కోల్పోయి తెలిసిందే గొప్ప అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి తాము తెలివిగలవాళ్ళం అనే ఒక పిచ్చి నమ్మకం కూడా కొంతమందికి ఉంటుంది. అది కొంతమంది జీవితకాలంలో తెలియచ్చు. లేదంటే చాలా ఏజ్ వచ్చాక అయ్యో! నేను తెలివి తక్కువ వాడినని తెలియచ్చు. అమాయకుడినని తెలియచ్చు. కొంతమంది మాత్రం దాన్ని ఒప్పుకోరు. 10 మంది ముందు ఒప్పుకోకపోవచ్చు. ఎవరినా అన్నా ఖండించొచ్చు. ఏదేమైనా ఇటువంటి వాళ్ళని కొద్దిగా అమాయకంగా తెలివి తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంచుకుంటారు. టార్గెట్ పీపుల్ అనమాట వాళ్ళకి. ఆ ఎన్నికలో ఎవరైతే ఎన్నుకోబడితే తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు. చూసి మంచి అవకాశం చూసుకొని వారిని వారే పరిచయం చేసుకొని, నవ్వుతూ పరిచయం చేసుకుంటారు. వినయంగా ఉంటారు. విధేయతగా ఉంటారు. వాళ్ళు మంచి డాబుసరిగా ఉంటారు. మంచి అప్‌డేట్‌గా ఉంటారు. ఖరీదుగా కనిపిస్తారు. హుషారుగా ఉంటారు. గొప్పవాళ్ళనే భ్రమింపజేస్తారు. వాళ్ళే వీళ్ళతో పరిచయం చేసుకుంటారు. వీళ్ళు సాధారణంగా అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళు కొద్దిగా
తెలిసి తెలియనితనంతో ఉన్నవాళ్ళు, తాము తెలియగలవాడమా అని నమ్మే తెలివి తక్కువ వాళ్ళు, నాకు అన్నీ తెలుసు అని అనుకునేవాళ్ళు. ఈ రకమైన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు నెమ్మదిగా వారే పరిచయం చేసుకొని, నెమ్మదిగా వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళ టార్గెట్ వీళ్ళని పరిచయం చేసుకోవడం కాబట్టి పరిచయం చేసుకుంటారు. వీళ్ళు నవ్వుతూ పరిచయం చేసుకుంటారు. తర్వాత వీళ్ళకి అవసరమైనప్పుడు సలహాలిస్తూ ఉంటారు. ఏదైనా అవసరమైతే సహాయానికి ముందుకొస్తారు. ఏదైనా అవసరమైతే చెప్పండి అంటారు. చేస్తూ ఉంటారు. ముందు గేలం పడాలి గదా! ఆకర్షణ కుదరాలి గదా! ఆ విధంగా ఆకర్షించడానికి సహాయం చేస్తారు. అలాగే సలహాలిస్తూ ఉంటారు. కూడా ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కానుకలిస్తూ ఉంటారు. వాళ్ళింట్లో వండుకున్నవి ఇవ్వచ్చు, బయట కొనివ్వచ్చు, వాళ్ళింట్లో ఫంక్షన్‌లకి పిలవచ్చు. మీ ఇంటికి పదే పదే వచ్చి మీకు ఆఫర్‌లేమన్నా ఇవ్వచ్చు. మీరిదంతా ఓహో! నాకు మీ మనసు ఏం చెప్పొచ్చంటే ఇక్కడ, నువ్వు చాలా వాల్యూ గల మనిషివిరా, నువ్వు చాలా గొప్పవాడివిరా, అంచేతే నీ గొప్పతనం తెలిసొస్తున్నారురా, ఇలా మనసు భ్రమింపజేయొచ్చు. దానికి అర్థం కాకపోయిన పరిస్థితి. దానికి మీరు ఉబ్బి తబ్బిబ్బయిపోయి వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా అంటే ఏమవుతుందంటే మనసులో టచ్ చేసిన దగ్గర నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా స్థానం సంపాదిస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా పొగడ్తకి, శ్రద్ధకి, ప్రేమకి, చుట్టూ తిరగడానికి వీటన్నీ కూడా మనసు లొంగే అవకాశం ఉంటుంది. అంటే ఇది అందరికీ కాదు. కొంతమంది అమాయకులకి వాళ్ళు టార్గెట్ ఎవరైతే చేసుకుంటారో, వీళ్ళు పడతారు అన్న వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వీటికి లొంగే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఆ విధంగా వ్యూహం లేకుండా వాళ్ళు ముందుకు రారు. కాబట్టి అలాగే మీకోసం సమయం కేటాయిస్తారు. మీరెప్పుడు కష్టం వస్తే ఆ టైంకి చేరుకుంటారు. మీ చుట్టూ తిరుగుతుంటారు మీకు తెలియకుండానే. మీరెక్కడికెళ్ళినా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ టార్గెట్ ఏదో ఉంటుంది. మీ దగ్గర డబ్బుండొచ్చు. లేకపోతే మిమ్మల్నే బలి తీసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఆస్తి ఉండొచ్చు. వాళ్ళకేదో టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మీ చుట్టూ మీరెక్కడికెళ్ళినా అక్కడ వేరే పని మీద వచ్చినట్టుగా చెప్తారు. ఎక్కడున్నారేంటంటారు. అక్కడ ఏదన్నా సహాయం ఏమన్నా అవసరమైనా వెంటనే ఆఫర్ చేసేస్తుంటారు. అక్కడ హెల్ప్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా మీ పట్ల ప్రేమ, శ్రద్ధ, అభిమానం అనుకుంటే వాళ్ళు కోరుకున్నట్టు మీరు పప్పులో కాలేసినట్టే. వాళ్ళ మార్గం సుగమం అయినట్టే. మీ పట్ల చూపించే శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ కూడా మనసు స్పందిస్తుంది మనకి తెలియకుండానే. ఎందుకంటే ఈ రకమైన పీపుల్‌ని వాళ్ళు ఎంచుకుంటారు. ఈ రకమైన పీపుల్ వాళ్ళు ఎన్నికలోనే ముందు పెట్టుకోవడంలోనే టార్గెట్ పీపుల్‌ని ఎంచుకోవడంలో సగం పనయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇవన్నీ చూపించిన దానికి పడిపోవాల్సిందే వాళ్ళు. ఎదుటి వ్యక్తులు. అందు గురించి శ్రద్ధ చూపిస్తుంటారు, ఆసక్తి చూపిస్తుంటారు. తర్వాత నెమ్మదిగా ఆలోచనలపై ప్రభావం చూపిస్తారు. మీకు ఏదన్నా కష్టం వస్తే వాళ్ళు జ్ఞాపకం వచ్చేట్టుగా చేస్తారు. వాళ్ళకి చెప్పుకోవాలనిపించేటట్టుగా మీకనిపిస్తుంది మీ మనసుకి. ముందు నుంచి వాళ్ళు చూపించిన టెక్నిక్స్ అన్నీ కూడా పనిచేస్తాయి మనసు మీద. నెమ్మదిగా వాళ్ళకి మీరు దగ్గరవ్వడం ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళ పని జరగడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బలికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియకుండానే బలిపీఠం మీరు ఎక్కుతూ ఉంటారు. తర్వాత నెమ్మదిగా వ్యక్తిత్వం కూడా ఏదైతే అంతకుముందు మీ సొంత ఆలోచనలు, సొంత వ్యక్తిత్వం ఉంటుందో అది మరుగున పడిపోతుంది. వాళ్ళ చుట్టూ మీ మనసు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలవుతాయి. అటు అలా వెళ్తూ, ఇలా వెళ్తూ వాళ్ళని కలవాలనిపిస్తూ ఉంటుంది. ఆ శ్రద్ధని, ఆ అభిమానాన్ని, ఆ సహకారాన్ని, ఆ సహాయాన్ని వీటిని మనసు పొందాలనిపిస్తూ ఉంటుంది. మీరు టార్గెట్ పీపుల్. మీ దగ్గర అవి ఉండవు. మీరవి పొంది ఉండరు. వాటి గురించి మీరు ఆశిస్తూ ఉంటారు. మీ ఇంట్లో దొరక్కపోవడం, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉండొచ్చు. ఆ సమస్య వల్ల మీరవి ఆశిస్తూ ఉంటారు. అది వాడికి తెలుస్తుంది. అవి వాడు అందజేస్తూ ఉంటాడు. మీ మనసు నెమ్మదిగా లాక్కుంటూ ఉంటాడు. మీ మనసు వాడి సొంతం అవుతూ ఉంటుంది. మీ వ్యక్తిత్వం మరుగున పడిపోతూ ఉంటుంది. నెమ్మదిగా ఆక్యుపై చేసేస్తూ ఉంటాడు. వాడే మీరయ్యే పరిస్థితి వస్తుంది. అంటే వాడి టార్గెట్ ఏదైతే రీచ్ అవ్వదలుచుకున్నాడో దానికి మీరు నెమ్మదిగా సిద్ధపడతారు. మీ వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది. వాడి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. వాడి మాటలు ప్రభావం చూపిస్తాయి. వాడి ఆలోచనలు మీ మీద పనిచేస్తాయి. వాడే మీ సొంతం అనిపించేస్తాడు. వాడే మీకు దిక్కు అనిపిస్తాడు. ఏ కష్టం వచ్చినా నాకున్నాడనిపించేస్తాడు. అలాగే మీకు
నెమ్మదిగా మీ మనసు ఆక్యుపై చేసి నెమ్మదిగా మీ సొంతం అనిపించేశాక మీరు వాడి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాడిని నెమ్మదిగా ఇంకా మీరు తయారుగా ఉన్నారు. మోసానికి తయారుగా ఉన్నాడు. అప్పుడు వాడు ప్లే చేస్తాడు. అది కూడా తెలీదు. ఈ ముందు వాటిల్లో భాగమే అనిపిస్తుంది మనసుకి. మనసు ఆ మైకం కమ్ముతుంది. మనసు ఆ మత్తులో ఉంటుంది. ఉండగా నెమ్మదిగా మోసం జరిగిపోతుంది. అక్కడ ఏదైనా మోసం జరగచ్చు. మీ ఆస్తి విషయంలో జరగచ్చు. ఆహ్, మీరే బలి కావచ్చు వ్యక్తిగతంగా. మీకున్న డబ్బు బలి కావచ్చు. వస్తువులు బలి కావచ్చు. ఏదైనా వాడి టార్గెట్ ఎక్కడ పెట్టాడు అనేది అది జరిగిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. పూర్తిగా జరగాలి. ఇంకా మనసు ఈలోపు మనసు ఆ మత్తులో ఉంటుంది కాబట్టి. వాడు వేసినటువంటి మత్తులో ఉంటుంది కాబట్టి, మీకు జరిగిపోయిన మోసం తర్వాత వాడు కొద్దిగా స్టెప్ డౌన్ అయ్యి వెనక్కి వెళ్తాడు. దూరం పెడతాడు. ఆ శ్రద్ధ చూపిచ్చడు. ఆ ఆసక్తి చూపిచ్చడు. వాడి పని అయిపోయిందింక. ఆ మోసగాడి పని అయిపోయింది. అంటే మీ పట్ల శ్రద్ధాసక్తి చూపిచ్చడు. వాడి పనిలో వాడు వెళ్ళిపోతాడు. మీరు పునః పట్టించుకోడు. అప్పటికి మీకు మనసు నెమ్మదిగా గ్రహించడం మొదలుపెడుతుంది. కొద్ది రోజులైన తర్వాత నేను మోసపోయాను అనే విషయం స్పష్టం అవుతుంది. అక్కడి నుంచి మీరు లబోదిబోమనడం, అక్కడి నుంచి బాధపడడం, అక్కడి నుంచి చింతించడం, వాడిని దూరంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. మోసపోయిన తర్వాత వాడిని ఏ విధంగా మీరు ఎదుర్కోలేని పరిస్థితి. ఇతరుల సహాయం మీకు అప్పుడు కావాల్సిన వాళ్ళకి నువ్వు సహాయం అడగచ్చు. ఏదేమైనా అప్పటికి నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని ముందుగానే మనం నివారించాలన్నట్లయితే వాడు మన జీవితంలో ప్రవేశించే మన ఎన్నిక దగ్గర నుంచే ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఆయాచితంగా ప్రేమాభిమానాలు కురిపించరు. శ్రద్ధాశక్తులు చూపిచ్చరు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనకెవరైనా ప్రపంచంలో సహాయం చేసేవాళ్ళు ఉన్నారంటే అది మనమే. ఇతరులు ఏమీ ఆశించకుండా మనతో మాట్లాడరు కనీసం. కన్నెత్తి పలకరించరు, కన్నెత్తి నవ్వరు, చూడరు. ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందు తమ గురించి తమకు అవగాహన ఉండాలి. ఎవరైతే శ్రద్ధ చూపిస్తున్నారో, ఆసక్తి చూపుతున్నారో ఏమిటి నాలో అంత ప్రత్యేకత అనేది ముందు తమ పట్ల తమ అవగాహన తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఈ మోసాన్ని గ్రహించగలుగుతారు. ఇవన్నీ కూడా గ్రహించగలిగితే మోసాన్ని నుంచి బయటపడొచ్చు, రక్షించుకోవచ్చు. ఏ విధమైనటువంటి నష్టం లేకుండా తమని తాము కాపాడుకోవచ్చు.